హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎప్పుడైనా చేశారా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. దీన్ని కాంబినేషన్గా పప్పు వండుకున్న తినొచ్చు, లేదా అట్లయినా తినేయవచ్చు. సో ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ వరకు దొండకాయలు తీసేసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కల్లా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో దాంట్లోనే ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుని దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోనే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారము, కొంచెం పసుపు, గరం మసాలా పౌడరు, అలాగే చికెన్ మసాలా పౌడరు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. సో వాటర్ అనేది ఫస్ట్ ఏమి యాడ్ చేయొద్దు. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత వాటర్ అనేది ఏమైనా అవసరం అనిపిస్తే 1 లేదా 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఎక్కువ వాటర్ అనేది అసలు వేసుకోవద్దండి. నేను వీడియోలో అయితే ఎలా చూపిస్తానో ఇదే విధంగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఈ పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. సో ఆయిల్ వేసేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ ముక్కలు అనేవి దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్నామంటే ఎంతో కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే మనకు దొండకాయ ఫ్రై అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. మనము పెళ్ళికి వెళ్ళినప్పుడు క్యాటరింగ్ వాళ్ళు చేసి పెడతారు కదా, అదే టేస్ట్తో అదే చాలా అంటే చాలా బాగుంటుంది. సో వేసిన తర్వాత ఒక 1 మినిట్ తర్వాత అటు నుంచి ఇటు కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో నేను వీడియో క్లిప్లో ఎట్లయితే చూపిస్తున్నానో అదే విధంగా సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సో ఇక్కడ చూడండి, దొండకాయలు అనేవి ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. నేను వీడియో క్లిప్లో ఎలా అయితే చూపిస్తున్నానో ఇదే విధంగా మీరైతే చేసుకోవాలనిపిస్తే చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి, టైం ఏం పట్టదు. సో ఫైనల్గా మనమైతే ఈ విధంగా అయిపోయిన తర్వాత తీసేసుకొని దాంట్లోనే ఆయిల్లోనే మనం పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. కరివేపాకు పచ్చిమిర్చి అనేది మంచిగా ఫ్రై అయిపోవాలి. సో ఫ్రై అయిపోయిన తర్వాత అవి కనుక ప్లేట్లో వేరొక ప్లేట్లో తీసేసుకొని పెట్టేసుకోండి, దొండకాయ తీసుకున్న ప్లేట్లోనే. సో పెట్టుకున్న తర్వాత మనకు ఎంత ఉందో అంత మొత్తం ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అయితే మనకు రెడీ అయిపోతుంది. సో క్యాటరింగ్ స్టైల్లో అండి ఇది చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్, ఒక వేరే లెవెల్లో ఉంటుందండి, అంత బాగుంటుంది. సో మీరు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు, రైస్లో కానీ తింటారు, లేకుంటే అట్లయినా తినేయవచ్చు, అంత బాగుంటుంది. సో ఒకటి చెప్పాలంటే మాత్రం దొండకాయ పకోడా అని కనుక చెప్పవచ్చు, అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది, అలానే తినేయవచ్చు. సో మా వీడియో మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నారంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడవచ్చు. ప్లీజ్ అండి, చూసే వాళ్ళు అయితే లైక్ చేయడానికి ట్రై చేయండి. సో ఫైనల్గా మనకు ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఎంతో కలర్గా ఉందో అంతే టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి.